విజయవాడ, అమరావతిలో అద్భుతమైన 3 BHK 4 BHK అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులు ఒక్కొక్కళ్ళే చనిపోతున్నారు. తాజాగా డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి చిన్న వయసులోనే మరణించారు. వివేక హత్య తర్వాత ఆయన శవానికి కుట్లు వేసిన డాక్టర్ గంగిరెడ్డి ఆ తర్వాత కొద్ది కాలానికి గుండెపోటుతో చనిపోయారు. గొడ్డలి పోటు అని తెలియకుండా ఉండటం కోసం పోలీసులు రాకముందే వివేకానంద రెడ్డి శవానికి డాక్టర్ గంగిరెడ్డి కుట్లు వేశారు అని అప్పట్లో ఆరోపణలు వచ్చినాయి. డాక్టర్ గంగిరెడ్డి జగన్మోహన్ రెడ్డి భార్య భారతి గారి తండ్రి, అంటే జగన్ గారికి మామ. ఇప్పుడు చనిపోయిన డాక్టర్ అభిషేక్ రెడ్డి కూడా కుట్లు వేయడంలో డాక్టర్ గంగిరెడ్డికి అప్పట్లో సహకరించారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఈయన్ని ఈ కేసులో సిబిఐ ప్రశ్నించింది కూడా. డాక్టర్ అభిషేక్ రెడ్డి జగన్కి సోదరుడి వరుస అవుతాడు. ఆయన ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాడు. 36 ఏళ్ళు వయసు మాత్రమే ఉన్నటువంటి డాక్టర్ అభిషేక్ రెడ్డి గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పి వార్తలు వచ్చినాయి. ఆయన చివరికి హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చనిపోయారు. డెంగీతో చనిపోయినట్టుగా సాక్షి పత్రిక రాసింది. అయితే ఆయన ఎప్పుడు చనిపోయాడు అనేది మిస్టరీగా మారింది. ఎందుకంటే అభిషేక్ రెడ్డి మృతి చెందాడు అని చెప్పి జనవరి 7వ తేదీనే కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చినాయి. న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన ఈ వార్త చూడొచ్చు. అయితే వైసీపీ ఈ విషయాన్ని బయటికి ప్రకటించలేదు. చివరికి జనవరి 10వ తేదీన ప్రచురించిన వార్తలో కొద్ది గంటల క్రితమే అభిషేక్ రెడ్డి చనిపోయాడని చెప్పి సాక్షి రాసింది. ఈ గందరగోళానికి కారణం ఏంటో తెలియదు. అభిషేక్ రెడ్డి చావు బతుకుల్లో ఉన్నాడన్న వార్తని ప్రస్తావిస్తూ పోయిన సెప్టెంబర్ 13వ తేదీనే టీడీపీ ఈ విషయం మీద అనుమానం వ్యక్తం చేసింది. ఈ మేరకి ఎక్స్ అధికారిక ఖాతాలో ఇట్లా రాసింది: బాబాయ్ వివేకానంద రెడ్డిపై అబ్బాయిల గొడ్డల పోటుని గుండెపోటుగా చిత్రీకరించిన ఒక్కొక్కరు అనుమానాస్పదంగా మృతి చెందుతున్నారు, అంతుపట్టని అనారోగ్యానికి గురవుతున్నారు. గొడ్డలిపోటు రహస్యాలు తెలిసిన ఒక్కొక్కరికి కథ విషాదాంతంగా ముగుస్తోంది. నాడు జగన్మామ గంగిరెడ్డి, నేడు అభిషేక్ రెడ్డి. ఇది టీడీపీ ఎక్స్ ఖాతాలో రాసింది. ఇందులో కుట్ర ఉన్నదో లేదో తెలియదు కానీ అభిషేక్ రెడ్డి మృతి వార్తని 2 రోజుల పాటు దాచిపెట్టి ఉంచాల్సిన అవసరం ఏమొచ్చింది అనే ప్రశ్నకైతే సమాధానం లేదు. టీడీపీకి సంబంధించి ఇటువంటి ఘటన జరిగినప్పుడు సాక్షి పత్రికలో పుంఖానుపుంఖాలుగా కుట్ర కోణాలను సృష్టించడం ఆనవాయితీ. ఎన్టీఆర్ చిన్న కుమార్తె చనిపోయినప్పుడు, చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి నాయుడు చనిపోయినప్పుడు ఈ చావుల్ని సాక్షి ద్వారా వైసీపీ తన రాజకీయాలకి బాగానే వాడుకుంది. గతంలో అభిషేక్ రెడ్డి ఆరోగ్యంపై ఒక ట్వీట్ పెట్టినా ఇప్పుడు చనిపోయిన తర్వాత టీడీపీ రచ్చ చేయకపోవడం అభినందించాల్సిన విషయమే.